హాయ్, ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇంకా చక్రి వచ్చేసి ఇలా ఫోన్ చూసుకుంటా ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళ పెళ్లి ఫోటో. అంతలోప్పుడు మహాలక్ష్మి వచ్చేసరికి ఇట్లా వామ్మో అని ఫోన్ అయితే పట్టుకుంటాడు. ఏమైంది అలా అలా భయపడ్డారు అనేసరికి ఏమీ లేదు, మీరు వస్తే ఏదో ఒకటి అంటుంటారు కదా, అందుకని అంటే నేనేమన్నా అంత గయాళ్ళగా కనిపిస్తున్నానా? నేను మా కాలేజీలో అయితే నేను అసలు మాట్లాడనని చెప్పి అంటారు, మీరేంది నేను నన్ను ఇలా అంటున్నారు, అయినా నేను మీ అత్తయ్యలాగా అంత ఏది పడితే అది మాట్లాడడానికి అంత గయాడేం కాదు అనేసరికి, మా అత్తలాగా కాదు కానీ ఏదో కొంత గయ్యాలేవే కదా మీరు అని చెప్పనేసి, మా కేసులో ఉన్నాడు కదా అసలు ఎవరిని లెక్క పెట్టడు, ఎవరికి అసలు విలువ ఇవ్వడు, అట్లాంటిది ఎవరికి భయపడ్డు, అలాంటిది మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడడానికి భయపడి కళ్ళేమో కిందకు దింపుకొని ఉన్నాడు అని చెప్పేసి అయితే అనేసరికి, నేను మీ తమ్ముడిని అయితే ఏమి అనలేదు అనేసరికి, అయినా మీరే అనబడలే, ఒక మాట అంటే చాలు అసలు భయపడిపోతున్నారు అతను అని చెప్పేసి చక్రి అయితే అంటాడు. అనేసరికి అవును అంత దూరం పోయారు కదా, మీకు సర్టిఫికేట్లు ఏమి ఇవ్వలేదా అనేసరికి, లేదు ఒక పేపర్ ఇచ్చారు, ఆ పేపర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయించుకొని మళ్ళీ వస్తే వాళ్ళు ఇస్తామని చెప్పని అన్నారు అనేసరికి, అయ్యో పేపర్ అనేసరికి పేపర్ గుర్తొచ్చింది, ఆ పేపర్ని చించేశాడు మా అన్న అంటే, ఓహో అంతకుముందు కాల్ చేశారు ఇప్పుడు చించేశారా, రూట్ మార్చారా అనేసరికి, అంతకుముందు పిల్లకోడు రానంతసేపు నేను మా అన్నయ్యని ఆడుకున్నాను అంటే, అందుకే ఇప్పుడు మీ అన్నయ్య నీతో ఆడుకుంటున్నాడు, అయినా ఎందుకు మీ ఇంట్లో వాళ్ళంతా ఒకే విధంగా ఉన్నారు అంటే, నన్ను కలుపుతున్నారా అంటే, అవును అంతే కదా మీరు అంత తేడాగా ఉన్నారు, అయినా సరే మీరెవరో నేనెవరో అని చెప్పి అంతలా వెళ్ళారు కదా, ఇప్పుడు ఏమైంది మా నాయనకి ఆ బాణ పొట్టగాని లేకపోయింటే కత్తెత్తి పొట్టలో దిగేది కదా అనేసరికి, ఎందుకు మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఆ పొట్ట గురించి మాట్లాడుతున్నారు, మీ నాయనకి ఏదో అయింది ఏమైందా అని అనుకోవట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు అంటే, మేం కాదు పట్టించుకుంది మా నాయనే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చక్రి అయితే అంటాడు. అనేసి ఇప్పుడు వెళ్ళొద్దు అంటే మీరే వెళ్ళారు కదా, ఎందుకు అట్లా వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు అనేసరికి, ఏంటి ఎదురు తింటున్నారు, నాకు ఎదురు సమాధానం చెప్తున్నారు ఏంటి మీరు అని చెప్పేసి అంటుంది. అనేసి ఇది అందరు మంచోళ్ళే కానీ ఒక్కరితో నాకు ప్రాబ్లం ఉంది అనేసరికి, ఎవరితో మా నాయనతో కదా అనేసి, అంటే కాదు మీతోనే నాకు ప్రాబ్లము అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. అదేంది మంచిగా మాట్లాడుతూ ఉంటుంది కదా ఇప్పటిదాకా, ఎందుకు లోపలికి వెళ్ళిపోయిందా అనేసి తనైతే అనుకుంటాడు. ఇంకా నైట్ అవుతుంది, టైం పెట్టుకుంటుంది అనమాట, అలారం పెట్టుకునేసరికి లేచి పెద్ద ఆయన లేపుతుంది, వచ్చేసి నిద్రపోతున్నా ఆయన వచ్చి, ఏమండి లేయండి, నిద్రపోతున్నారా మిమ్మల్ని నిద్రపోతున్నారా లేయి అంటే, మీ ఊళ్ళో నిద్రపోతున్న వాళ్ళని లేపి నిద్రపోతున్నావు అని అడుగుతున్నారా అని అంటే, ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలా, లేచి వేసుకోండి అనేసరికి, నాకు భలే టాబ్లెట్లు, నాకు మంది ఇస్తే చాలా మంది తాగేస్తాను నేను, టాబ్లెట్తో పని లేదు అని చెప్పేసి ఆ నారాయణ అంటాడు. లేదు మీరు వేసుకోవాల్సిందంటే అది స్టీల్ బాడీ అంటాడు. స్టీల్ బాడీ అయినా పొడిచింది కత్తితో కదా, అప్పుడు మీకు నిద్ర వచ్చింది కదా అందరితో పాటు, వేసుకోవాల్సిందే టాబ్లెట్స్ అని చెప్పేసరికి, నన్ను ఎందుకు ఇట్లా విసిగిస్తున్నావు నువ్వు అనేసరికి, ముందు టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి బాగా దబాయించి టాబ్లెట్లు అయితే వేస్తుంది. అతనైతే టాబ్లెట్లు వేసుకుంటాడు. మళ్ళీ టైం పెట్టుకోవడానికి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ తొంగి చూస్తారు, ఎవరో చక్రి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు అందరు తొంగి చూసేసి చక్రి అంటాడు, అబ్బా అతను ఎంత మంచిదిరా, ఆమె దొరకడం నాకు చాలా అదృష్టము, నాన్న లాంటి వాళ్ళని కూడా లేపి టాబ్లెట్ వేసిందంటే సూపర్ కదా, అదృష్టం అని చెప్పేసి అంటారు. ఇంకా కట్ చేస్తే ఈ అమ్మాయి ఉంది కదా గాయత్రి వాళ్ళని చెప్పేస్తారు అనమాట. గాయత్రి వాళ్ళ నాన్న వచ్చి అప్పుడే డోర్ కొట్టేస్తుంటాడు వాళ్ళ ఇంటికి వచ్చేసి. అంతేప్పుడు వాళ్ళ వైఫ్ ఉండేసి, ఏంటి ఇప్పుడు దాకా మీరు అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంటే, అవునంటే ఏం తాగడం ఏమైనా పట్టుకున్నారంటే, మీకు ఏమైనా బుద్ధి ఉందా, ఎందుకు ఇలా పెడతానే అని చెప్పాను అనేసి, ఇప్పుడు మనం పెళ్ళి వీరేం తొందరలో చేయాలా, అతనికి సెలవులు అనేది లేదంట, నెక్స్ట్ ముహూర్తంలో కల్లా మన అమ్మాయి పెళ్లి చేసేయాలనేసరికి అదంతా వింటా ఉంటుంది అనమాట. గాయత్రి వచ్చేసి నెక్స్ట్ మొత్తానికి చేసేయాలంటే, సరే ఇప్పుడు మా అన్నయ్య కానీ కొంచెం డబ్బు ఇచ్చి ఉంటే సరిపోయింది, అది ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎలా అంటే మనం అప్పుల పాలు అవుతామేమో, సరేలే ఇప్పుడు ఇంకొక అన్నయ్య కూడా మనకి కొంచెం అమౌంట్ అయితే ఇస్తారులే అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఎలా అయినా సరే మనం ఒక ఆడపిల్ల కదా, ఎలా అయినా సరే మనం బాగా గట్టిగా పెళ్లి చేయాలా అని చెప్పేసి అంటుంది. ఇదంతా వింటా ఉంటుంది గాయత్రి. వినేసి వాళ్ళ మా బావ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ అమ్మాయి మళ్ళీ 4 గంటలప్పుడు లేచి టాబ్లెట్లు ఇద్దామని చెప్పి మళ్ళీ ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చేసరికి, ఏంటి నువ్వు పడుకోలేదా అంటే, వెళ్ళి మళ్ళీ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి మళ్ళీ టాబ్లెట్లు అయితే వేస్తుంది. వేసరికి, నువ్వెందుకు మీ అన్నయ్య నన్ను కత్తితో పొడిస్తే నువ్వేందమ్మా నా ప్రాణం తీస్తున్నావా అని చెప్పేసరికి, వేసుకోండి అని చెప్పి, నీకేం పని పట్టలేదా అని అడుగుతాడు ఆయన. పని లేదు, పాట పాడాల్సిన అవసరం అంతకంటే లేదు, టాబ్లెట్లు వేసుకొని బాగా చూసుకుంటున్నారు కదా ఆయన్ని, బాగా సీరియల్ అయినా సరే మనము కొన్ని సీరియళ్ళకి కనెక్ట్ అయిపోతాం కదా, అదే ఈ సీరియల్ అయితే నేను అలాగే కనెక్ట్ అయ్యాను, బాగుంది సీరియల్ అయితే, వేసుకోండి అని చెప్పేసి వేస్తుంది. అక్కడ పోయేసరికి పెద్ద కనపడ్డు. పెద్ద ఎక్కడ అని చెప్పేసరికి వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి వచ్చేసి,
నేను నిన్ను మర్చిపోలేకుండా ఉన్నాను బావా, మన ఇద్దరము ఎక్కడికైనా లేచిపోదామా అంటే వద్దు వద్దు లేచిపోవద్దు, ఇప్పుడు చూడు మహాలక్ష్మి లేచిపోయి వచ్చి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉందో, వాళ్ళ కత్తితో కూడా పొడిచినారు మా ఆయన్ని అని చెప్తాడు. చెప్పి ఒకవేళ ఆశ ఇచ్చినా కానీ మీ అమ్మ నాతో అయితే పెళ్లి చేయదు, ఎంతసేపు ఇంకా మర్చిపో, నువ్వు నీ వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, నేను నిన్ను చాలా ప్రేమించాను, అయినా సరే నేను నిన్ను మర్చిపోతాను నేను, ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఆ మహాలక్ష్మి ప్రాబ్లం అవుతుంది, మా తమ్ముళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అందువల్ల నువ్వు నన్ను మర్చిపో అని చెప్పేసి అంటాడు. పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అనేసి వెళ్ళిపోతాడు. అమ్మాయి కూడా ఏడ్చుకుంటే తెలిపోతుంది. ఇదంతా వింటా ఉంటుంది మహాలక్ష్మి, వినేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి టిఫిన్ తింటా ఉంటారు వీళ్ళంతా, వాళ్ళు చక్రి వాళ్ళంతా టిఫిన్ తింటా ఉండేసరికి మహాలక్ష్మి వస్తుంది. వచ్చేసి అతను ఉన్నాడు కదా లాస్ట్ అబ్బాయి, పేరు మర్చిపోయా, కన్నతోటి ఎగ్జామ్స్ అయిపోయేదాకా నువ్వు ఎగ్జామ్స్ అయిపోయేదాకా దోశ తినొద్దు నువ్వు అని చెప్పేసి అనేసరికి లేదు వదినా అని చెప్పేసి తింటా అనేసరికి అతనికి కూడా చెప్తుంది అనమాట, మాధవ్ కూడా టిఫిన్ పెట్టబాకండి ఇడ్లీ పెట్టండి అని చెప్పానంటుంది. ఇంట్లో మిగతా వాళ్ళు తింటునేసరికి నీకు టిఫిన్ తెచ్చేదమ్మా అనేసి మాధవ్ కూడా అడుగుతాడు. అడిగేసరికి వీళ్ళలాగా నేను గబ్బూస్ అనుకున్నావా, స్నానం చేయండి నేనేం తినను, స్నానం చేసినాక నేను తింటాను అని చెప్పేసి తను అంటుంది. అందులో కేశవకి లైట్గా కోపం వస్తుంది, ముక్కు మీద కోపం ఉంటుంది కదా తనకి, ఆ కోపం వస్తుంది. అన్న నేను చెప్పాను కదా దోశ ఇప్పుడు వద్దు అని చెప్పి స్నానం చేసి తింటానని చెప్పాను కదా, నువ్వే కదా నన్ను తీసుకొచ్చింది, చూడు ఇప్పుడు గబ్బూస్ అంటున్నది, గబ్బూస్ అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఏమీ లేదు మా అమ్మ ఉంటే ఇలాగే అడిగేది కదా అని చెప్పేసి రండి దారికి అని చెప్పేసి అంటుంది. ఇంకా పెద్ద దగ్గర వేసి పెద్ద ఏంటి పెద్ద ఇలా ఉన్నారు డల్గా అనేసరికి ఏమీ లేదమ్మా అంటే నైట్ నిద్రపోలేదంటే, నాకేమ్మా నేను కంట నిండా నిద్రపోయాను నేను అంటే, అన్నీ తెలుసు కదా కానీ తను అడగదు, అంతే నిద్రపోయాను అని చెప్పని అంటాడు. సరే అది కాదు పెద్ది, ఇప్పుడు మీరు వెళ్తున్నారా సాయంత్రం వస్తారా అంటుంది. అవునమ్మా నేను వెళ్తున్నాను, ఏమైనా కావాలంటే లేదు మీరు వెళ్ళండి అంటుంది. ఇంకా ఈ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురితో చెప్తుంది నేను మీతో మాట్లాడాలా, ఒక నిమిషం ఆగండి అని చెప్పని అంటుంది. ఎక్కడికి వెళ్ళబాకండి అంటుంది. వీళ్ళు అనుకుంటారు అమ్మ ఎవరితో మూడిందో ఏమో, ఎవరికి మూడిందో ఏమో అని చెప్పి అనుకుంటారు. అంతేప్పుడు నారాయణ వస్తాడనమాట బయటికి. అమ్మాయి బయటకు వస్తుంది, నారాయణ కనపడ్డు. ఎక్కడికి పోయాడని చూస్తే సైకిల్ వేసుకొని వస్తూ ఉంటాడు, పాట పాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన వచ్చేసరికి ఎక్కడికి పోయారు అనేసరికి టీ తాగడానికి పోయారంటే, నన్ను అడగచ్చు కదా టీ నేను ఇచ్చేదాన్ని కదా అంటుంది. ఆయనకి ఈ అమ్మకి టీ పెట్టడం రాదు కదా, నిన్ను టీ అనేసరికి అదే నన్ను అడిగితే నేను పెద్దకి టీ పెట్టమని చెప్పేదాన్ని కదా అనేసి అయితే అంటుంది. అనేసరికి లేదమ్మా నాకు బయటికి వెళ్ళి తాగడం అలవాటు అనేసరికి, అంతేనా లేకపోతే బయటికి వెళ్ళి మీ మందు కోసం పోయినారా మీరు అని చెప్పనేసరికి అదేమీ లేదమ్మా అనేసరికి, బయటికి వెళ్ళడానికి వీల్లేదు మీరు అంటే, నేను వెళ్తాను ఏంటి నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నావా, అలాగే ఆ లోపల అడ్డగాడిని కూడా పెట్టుకో నువ్వు చెప్పు చేతుల్లో అని చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పంటే అని చెప్పంటాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోతుందా. ఆయన సీరియస్గా తీసుకోడు, ఆ అమ్మాయి సీరియస్గానే తీసుకోదు. ఎందుకంటే ఇంట్లో ఆడదిక్కు లేదు కదా, ఆడదిక్కు ఉంటే ఎలా ఉంటుంది, ఎవరిని ఎలా కంట్రోల్లో పెడుతుంది, మన అమ్మ ఉంటే ఎలా మనకు చెప్తుంది, అంతే కదా, అది చేయొద్దు అని చెప్తుంది కదా, అదే అనమాట. ఇంకా సరే అని చెప్పి అయిపోయేసరికి వాళ్ళ ముగ్గురితో మాట్లాడాలని చెప్పేసరికి వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు తిట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే ఫోన్ లాక్కొని ఎగ్జామ్స్ కదా, ఫోన్ చదువుకోవాలి కదా అని చెప్పి ఫోన్ లాక్కోవడం అట్లా చేస్తే ఒక గ్లాస్ ఉంటుంది, ఇస్త్రీ పిచ్చే గ్లాస్ వేసి కొడుతుంది. ఇంట్లో విషయాలు పట్టించుకోండి, మీరు బయటకు రండి, మాట్లాడాలా పెరట్లోకి రండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. వీళ్ళ విషయం చెప్తుంది, ఇట్లా ఏం చేద్దాము ఏంటి అంటే, వాళ్ళంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ గొడవ వల్ల మేము దూరం అయిపోయారు వాళ్ళు అనేసరికి, ఏం చేద్దాము అనేసరికి ఇంకా రేపటి ఎపిసోడ్లో వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట తాంబూలం తీసుకొని. నేను గబగబా లాగేశాను, షార్ట్ అండ్ స్వీట్గా చెప్దామని ట్రై చేశాను. ఇక వచ్చేసి నా వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి బాయ్.